ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరొక ఉదయం మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఉదయం లేచిన తర్వాత మీలో ఎవరైనా బైబిల్ చదివారా? ఉదయం లేచిన తర్వాత మీలో ఎవరైనా ప్రార్థన చేశారా? మీ అనుదిన జీవితంలో పనులు ప్రారంభిస్తున్నారా? అలా చేయకండి. ఉదయం లేచిన తర్వాత ప్రార్థించండి, బైబిల్ చదవండి, తప్పక దేవుడు దీవిస్తాడు. ఈరోజు మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము నుండి 6వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, దయచేసి వినండి. మిద్యానీయుల వాళ్ళని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులకు చాలా బాధలు వచ్చాయి. ఎవరిని బట్టండి బాధలు అంటే, శత్రువులైనటువంటి మిద్యానీయులను బట్టి చాలా బాధలు వచ్చాయి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకును కొన్ని బాధలు వస్తున్నాయి, నీకును కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరి ద్వారా ఆ ఇబ్బందులు వస్తున్నాయో నీకు తెలుసు. వాతావరణం ద్వారానా, మనుషుల ద్వారానా, అధికారుల ద్వారానా, బంధువుల ద్వారానా, రక్త సంబంధుల ద్వారానా, స్నేహితుల ద్వారానా? ఎవరి ద్వారా నీకు బాధలు వస్తున్నాయి? నీకు ఎవరి ద్వారా బాధలు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీల వలె మొరపెట్టడం ప్రారంభించి. ఏంటి ఇశ్రాయేలుకు వచ్చినటువంటి బాధలు? దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె ఎద్దును గాని గాడిదని గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. చూసారా, మిద్యానీయులు ఎంత బాధ పెడుతున్నారో ఇశ్రాయేలీయులను. ఎందుకు? ఇశ్రాయేలులు ఆశీర్వదించబడుట మిద్యానీయులకి ఇష్టం లేదు. అవునండి, మనం ఆశీర్వదించబడితే శత్రువు ఒప్పుకోడు. మనం ఆశీర్వదించబడితే సాతానుడు ఒప్పుకోడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి భూపంటను నాశనం చేసేవారు, గొర్రెలను నాశనం చేసేవారు, ఎద్దులను నాశనం చేసేవారు. జీవన సాధన సంబంధమైన ప్రతిదానిని కూడా ఇశ్రాయేలుకున్న వాటిని మిద్యానీయులు నాశనం చేసేసేవారు. నాశనం చేయబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు ఏం చేయాలో తెలియక దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు. ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది మాతో చెప్తూ ఉంటారు, అయ్యా, స్నేహితుల వల్ల పాడైపోయాం, బంధువుల వల్ల పాడైపోయాం, రక్త సంబంధుల వల్ల పాడైపోయాం, ఇరుగు పొరుగు వారి ద్వారా పాడైపోయాం, వాటి ద్వారా వీటి ద్వారా మేము పాడైపోయాం అని చాలామంది చెప్తారు. నీవు ఎవరి ద్వారా పాడైపోయినప్పటికీ ఒక విషయం మాత్రం గమనించు. ఇశ్రాయేలీయులు పాడైపోతున్నారు, ఇశ్రాయేలీయులు నశించిపోతున్నారు, ఇశ్రాయేలీయులు నాశనం అయిపోతున్నారు. అటువంటి సందర్భంలో వారు భయపడక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు ఎవరివైనా కానీ ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఇశ్రాయేలీల వలె నలిగిపోతున్నావా? శత్రువులందరూ నిన్ను కృంగదీస్తున్నారా? అయితే మోకరించు, తప్పక నీ బాధల నుండి నీ విడుదలవుతావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలీలు మిద్యానీయులను బట్టి బాధను అనుభవించారు. ఈరోజు మా ప్రియులు నాయన చాలామంది సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాలు బట్టి బాధించబడుతున్నారు, బాధను అనుభవిస్తున్నారు. అటువంటి శోధన నుండి విడుదల చేసి మా బిడ్డలను ముట్టి స్వస్థపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.